నా పేరు సచివతి అండి. మొక్కలంటే చాలా ఇష్టం అండి. ఎంత తక్కువగా వేసుకున్నా అందులో మొక్కలు వేసుకుంటాను. బాగున్నాయా? ఈ మొక్కలు వేసి 10 నెలలు అవుతుందండి. ప్లేస్లో మొక్కలు వేసుకుంటామని మేము. మా మొక్కలు అంటే ఇష్టం అండి. చెప్పలేమండి. రోజు 4 రోజులకు సారి పోతామండి. కనకాంబరం మొక్కలు 4 రోజులకు సారి పోతాం. కనకాంబరం 15 రోజులు అవుతుందండి. ఎంత గుమ్ముగా ఉన్నాయో చూడండి. అండి 2 వారాల్లో కాపు రావచ్చండి బెండ మొక్కలు. చక్కగా పూత వచ్చిందండి. కాపు తీస్తుంది. రోజు బీరకాయ తెల్లగా వేయండి. 3 కాయలు కోసుకోవాలి. మల్లెపూల చెట్టు ఉంది. మల్లె చెట్టు ఉంది. నేను ఉంటామండి ఇంట్లోని. అన్నగారు 4 రోజులు 3 రోజులు కొంచెం ఎట్లా తింటామండి. ఇంట్లో మేము పండించుకుంటాం. పండించుకుని మేము వండి తింటాం. అలా వండి తింటాం. మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మందారం మొక్క అమ్మ ఎప్పుడు నిత్యం పడితే పూలు ఉంటాను ఉంటానండి. కొన్నేమో చెట్టు పూలు చేస్తాను. ఒక అమ్మ అలా పూత రావడానికి ఇంకా టైం పడుతుంది అమ్మ. మందారం అమ్మ ఇది మధ్య మందారం అంటే నాకు చాలా ఇష్టం. అంత మధ్య మందారే వేసుకున్నాం. అది మధ్య మందారే. అక్కడికి వెళ్ళాలా నువ్వు పువ్వు అన్నది అయితే పైకి వచ్చేది అక్కడ ఎక్కడ కోరుకుంటావు. మా పువ్వులమ్మ కొద్దిగా ఊడిదడికి చెట్లకి వేస్తాయి. చేసుకున్నాం. చక్కగా కాపు వచ్చింది. చక్కగా చెట్టు నిండా కాయలు ఉన్నాయి. వేసుకున్నానమ్మా. ఉన్న తక్కువ ప్లేస్లోనే అన్ని రకాల మొక్కలు వేసుకున్నాం. ఏమన్నా ఇది ఉన్నది చెరుకు మొక్క అమ్మ. ఎంత చక్కగా ఎదిగిందో చూడండి. మన ఇంట్లో మనం పండించి తింటేనే మన సంతోషం అయ్యేది. మంచిది. బొబ్బాయికాయ తింటే చాలా ఆరోగ్యం ఉంటుంది. అన్నారు అమ్మ ఎవరో కానీ వేసుకోరు. మేము వేసుకున్నాం చూడండి అమ్మ. పూలు ఎరగొస్తే చాలా అందంగా ఉంటే పసుపు మందారం. అమ్మ మలతప్ప అంటే నాకు చాలా ఇష్టమని మలతప్ప కూడా వేసుకున్నాను. మంచి చల్ల వస్తుంది. మొక్కలు పెట్టుకోవాలంటే సరే పెట్టుకోవచ్చు. మొక్కలు పెంచాలని కోరుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చింది కదండి. నచ్చిన మొక్కలు నేను అందరికీ తెలిసినందుకు మీరు అందరూ కూడా మొక్కలు పెంచాలి. సోనా గార్డెన్ చక్కగా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.